మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతున్న కొద్దీ కొత్త పేర్లు తెరపైకొస్తున్నాయి. మంత్రివర్గంలో అవకాశం కోసం ఎమ్మెల్యేలు తమ మనసులో మాటలను బయట పెడుతున్నారు. కేబినెట్లో చోటు కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నేతల ఒత్తిడి హైకమాండ్కు తలనొప్పిగా మారింది. మరి కేబినెట్లో చోటు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న ఆ నేతలెవరు? మాదిగ ఎమ్మెల్యేల ఒత్తిడి వెనుక ఉన్న నేత ఎవరు? అధిష్టానాన్ని ఇరకాటంలో పెట్టాలనే వ్యూహంలో భాగంగానే కొత్త నేతలు తెరపైకొస్తున్నారన్న టాక్ హస్తం పార్టీలో వినిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణ ఆలస్యమవుతున్న కొద్దీ ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో కొత్త పేర్లు తెరమీదకి వస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ తుది దశకు వచ్చిందనుకున్న ప్రతిసారి ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూ వచ్చింది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ విస్తరణ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఇక సామాజిక వర్గాల వారీగా చూస్తే మున్నూరు కాపు, యాదవ, ముదిరాజు లాంటి బలమైన సామాజిక వర్గాలకు, అత్యంత వెనుకబడిన వర్గాలకు సైతం మంత్రివర్గంలో స్థానం లభించలేదు. మంత్రివర్గం కోసం చర్చ జరిగిన ప్రతిసారి తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి పిలవడం, చర్చించడం జరుగుతోంది. అయితే ఏకాభిప్రాయం రాకపోవడంతో చివరి నిమిషంలో వాయిదా పడుతూ వస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలను పదే ఢిల్లీకి పిలవడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ కింది స్థాయి నేతలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నిసార్లు ఢిల్లీకి పిలిచి చర్చించినా ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోవడం పట్ల పార్టీ విమర్శల పాలవుతుందని చర్చించుకుంటున్నారు హస్తం. కేబినెట్ విస్తరణ అంశం ముందుకొచ్చిన ప్రతిసారి తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవులు ఇస్తామని ఎన్నికల సమయంలో తమకు హామీ ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి చెబుతున్నారు. ఇక కులగణన చేసిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బీసీ నేతల నుండి డిమాండ్ వస్తోంది. ఇప్పటి వరకు మంత్రివర్గంలో లేని బలమైన సామాజిక వర్గాలకు కేబినెట్లో స్థానం కల్పించాలని కొందరు కోరుతున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి ఆది శ్రీనివాస్, యాదవ్ సామాజిక వర్గం నుండి బీర్లా ఐలయ్య, ముదిరాజు సామాజిక వర్గం నుండి వాకాటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని చర్చ నడుస్తోంది. వాకాటి శ్రీహరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశీస్సులు ఉన్నాయని కింది స్థాయి నేతలు చర్చించుకుంటున్నారు. ఇక మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుండి మంత్రివర్గంలో తనకు అవకాశం ఇవ్వాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరుతున్నారు. మరోవైపు మాదిగలకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వాలని ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. మాదిగలను మంత్రివర్గంలోకి తీసుకుంటే ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్, వేముల వీరేశంలలో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని వినిపిస్తోంది. మంత్రివర్గం నుండి అవసరమైతే ఎస్సీ ఉపకులాలకు ఇచ్చిన అవకాశాలను పక్కన పెట్టి నికార్సైన మాదిగలకు, నికార్సైన మాలలకు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మైనారిటీలకు అవకాశం ఇవ్వాలనే చర్చ కూడా నడుస్తోంది. మంత్రివర్గం ఏర్పడిన తర్వాత మా మాదిగలకు కూడా మంత్రి పదవి కావాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అప్పీల్ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇంతమంది మాదిగలు ఉన్నాం, ఈ మాదిగ జాతికి తప్పకుండా మీరు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని చెప్పి 5 రోజుల కింద గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినాం, మీనాక్షి నటరాజన్ గారిని కలిసినాం. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. మాకంటే ముందుగానే ఇక్కడ మాదిగ వ్యవస్థ ఏ విధంగా ఉంది, మాదిగల ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది రాహుల్ గాంధీ కూడా స్పష్టంగా అవగాహన ఉందని చెప్పి వారు మాకు చెప్పడం జరిగింది. దాన్ని తప్పకుండా మేము పరిశీలిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. వారికి మీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మాదిగ ఎమ్మెల్యేల మందరం 5 నాతో పాటు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, లక్ష్మీకాంతం గారు, మందుల శామ్యుల్ గారు, యాదన్న గారు అందరం కలిసి ఆమెకు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మా మాదిగ ప్రజలందరూ కూడా 50 లక్షల పైకు చిలుకున్న ఏకైక కులంగా మాదిగ కులం ఉన్నది. ఆ కులానికి నాయకత్వం వహించే నాయకుడు లేడు. తప్పకుండా మాకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలి. మా ప్రజలందరూ కోరుతా ఉన్నారు, మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు.
మా మాదిగ కుల బాంధవులు ఈరోజు మాకు కాంగ్రెస్ పార్టీలో మంత్రి లేడని మమ్మల్ని నిలదీసే పరిస్థితి వచ్చింది. మాదిగ సామాజిక వర్గానికి మాకున్నటువంటి సంఖ్యను దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలి, మంత్రివర్గంలో మీరు చోటు ఇవ్వాలని చెప్పేసి విన్నవించడము జరిగింది. ఎవరైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాకు అందుబాటులో అపాయింట్మెంట్ ఇస్తే వారిని కూడా కలిసి మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మా హక్కు, మాకున్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఉన్నటువంటి పెద్ద లార్జెస్ట్ క్యాస్ట్ మాది, మేము ఎవరికి విషయంలో కూడా మాకున్న హక్కును మేము అడుగుతున్నాం తప్ప వేరేది అడగట్లేదు అనే విషయాన్ని కూడా మేము మనవి చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లా నుండి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే అదే జిల్లా నుండి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పోటీ పడుతున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ లో అత్యంత సీనియర్. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఆయన పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. దీంతో తనకు కేబినెట్లో చోటు కల్పించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారట. రంగారెడ్డి జిల్లా నుండి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సైతం కేబినెట్లో బెర్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ పరిధిలో బలమైన నేతకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలనే అంశంపై కూడా కాంగ్రెస్ పెద్దలు చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దానం నాగేందర్కు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే అంశంపై కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారట. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో దానం నాగేందర్ ఉన్నారట. పలు సందర్భాల్లో సర్కారును ఇరకాటంలో పెట్టేలా మాట్లాడిన దానం బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. దీంతో దానం నాగేందర్కు మంత్రి పదవి ఇచ్చి ఆయనను కంట్రోల్ చేసి గ్రేటర్ బాధ్యతలు ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట హస్తం పార్టీ నేతలు. విస్తరణ ఎంత ఆలస్యమైతే అంతమంది ఆశావహులు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే మంత్రివర్గ విస్తరణ చేయాలని అధిష్టానం భావిస్తోంది. జూన్ మొదటి వారంలో పని కానిచ్చేందుకు కాంగ్రెస్ నేతలు కసరత్తు